అందమైన ప్రేమ కథ. 'నీలి నువ్వు గులాబీ నేను' ఒక అందమైన తెలుగు ప్రేమ కథ. వీళ్ళ పరిచయం హైదరాబాద్లోని కాలేజ్ క్యాంపస్లో మొదలవుతుంది. హైదరాబాద్లోని కాలేజ్ క్యాంపస్ విద్యార్థులతో సందడిగా ఉంటుంది. హర్ష అలసత్వంగా నడుస్తూ ఉంటాడు. నందిని తన ఆర్ట్ ఎగ్జిబిషన్కు రెడీ అవుతూ కనిపిస్తుంది. హర్ష శ్రద్ధ, అందమైన హృదయం కలిగిన యువకుడు. నందిని కళల్లో ప్రాణం పెట్టిన ఆర్టిస్ట్. వీళ్ళ మొదటి కలయిక. హర్ష నందిని ప్రాంగణంలో చూస్తాడు. ఆమె తన పెయింటింగ్స్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. హర్ష ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. హర్ష మాట్లాడుతూ, హాయ్, నువ్వు బాగా డ్రాయింగ్ చేశావు అని అంటాడు. నందిని మాట్లాడుతూ, డ్రాయింగ్ కాదు, ఆర్ట్ అంటారు అని అంటుంది. వాళ్ళ స్నేహం ప్రేమగా మారుతుంది. హర్ష నందినితో దగ్గర కావడానికి ప్రయత్నాలు చేయడం, ఆమెకు పెయింటింగ్స్ పట్టేందుకు సహాయం చేయడం, కాలేజ్లో కలిసి నడవడం, జోక్స్ చెప్పడం, ఇలా హర్ష నందినికి దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు హర్ష గులాబీ తీసుకొని నందిని దగ్గరికి వెళ్తాడు. హర్ష మాట్లాడుతూ, నీ పెయింటింగ్స్ నీలి ఆకాశంలా ఉంటాయి, అందుకే గులాబీ నీకు ఇస్తా అని నందినికి గులాబీ ఇస్తాడు. అప్పుడు నందిని నవ్వుతుంది, గులాబీ తీసుకుంటుంది. ఇలా ఆనందంగా ఉన్న సమయంలో ఒకరోజు వాళ్ళిద్దరి మధ్య వివాహం జరుగుతుంది. నందిని తల్లిదండ్రులు పెళ్లి సంబంధం గురించి మాట్లాడడం, నందిని సందిగ్ధంలో పడటం, హర్ష ఆమెకు ధైర్యం చెప్పడం, తన కలల కోసం దూరం అవ్వడం, ఇలా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. కానీ హర్ష ఒకరోజు నందినితో మాట్లాడుతూ, నందు, నీ తల్లిదండ్రులు నమ్మేలా నేనేదో సాధించి చూపిస్తా అని హర్ష నందినికి భరోసా ఇస్తాడు. హర్ష ఫోటోగ్రఫీ పోటీల కోసం కష్టపడటం, రాత్రులు పనిచేయడం, అలా నందిని కోసం కష్టపడుతూ ఉంటాడు. హర్ష ఒకరోజు ఫోటోగ్రఫీ పోటీల్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ గెలుస్తాడు. నందిని ఆ వార్త చూసి గర్వంగా ఫీల్ అవుతుంది. కానీ తన తల్లిదండ్రుల అంగీకారం కోసం ఇంకా వేచి ఉంటుంది. ఒకరోజు నందిని తల్లి హర్షతో మాట్లాడడం జరుగుతుంది. హర్ష తన భవిష్యత్తు ప్లాన్స్ గురించి చెప్తాడు. ఆమె అతని కష్టాన్ని మెచ్చి నందిని తండ్రిని ఒప్పిస్తుంది. హర్షతో మాట్లాడుతూ, నువ్వు నందిని కోసం ఎంత కష్టపడుతున్నావో నాకు అర్థమవుతుంది అని నందిని తల్లి హర్షతో చెబుతూ ఉంటుంది. నందిని ఆర్ట్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. నందిని తన పెయింటింగ్ చూపిస్తూ హర్షకు అంకితం ఇవ్వడం జరుగుతుంది. హర్ష ఒక గులాబీతో మోకాళ్ళపై వాల్చి ప్రపోజ్ చేస్తాడు. హర్ష ప్రపోజ్ చేస్తూ, నువ్వు నీలి ఆకాశం అయితే నేను గులాబీ అవుతా, మన కళలని కలిపి రంగుల ప్రపంచం చేద్దాం అని నందినికి చెప్తాడు. అప్పుడు నందిని నవ్వుతూ అవును అని అంటుంది. ఇక చివరికి హర్ష నందిని కలిసి నడవడం, ఆర్ట్లో కలిసి పనిచేయడం, వారి కళల ప్రపంచాన్ని ఆనందంతో గడపడం, ఇలా వాళ్ళ జీవితాన్ని ఆనందంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. అయితే ప్రేమ అనేది కేవలం భావన మాత్రమే కాదు, అది నమ్మకం, కష్టపడి సాధించేది. సో మీరు కూడా మీ ప్రేమని నమ్మండి, అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది.